హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆటో వాల్ అప్డేట్స్. ఇప్పుడే గేమ్ చేంజర్ మూవీ చూసి రావడం జరిగింది. ఎంత ఫాస్ట్గా ఎలా చూసామని మీరు అనుకుంటున్నారు కదా. ఏపీలో ఆల్రెడీ 1 AM షోస్ చేశారండి. నేనైతే వెళ్ళాను. ఎలాగో సంక్రాంతికి ఇంటికి వచ్చాను కాబట్టి ఏపీలోనే చూశాను మూవీ. కానీ 1 AM షోలో ఫ్యాన్స్ చేశారు చూడండి, రచ్చ మామూలుగా లేదు. ఈ మూవీ చూసాక నా ఎక్స్పీరియన్స్ చెప్పాలంటే నాకైతే నచ్చిందండి. వింటేజ్ శంకర్ ఈజ్ బ్యాక్ అని చెప్పలేం, కానీ ఆయన మూవీస్లో ఉండే ఫ్లాష్ బ్యాక్లో ఉండే ఎమోషన్ మాత్రం ఈ మూవీలో చాలా బాగా వర్కౌట్ అయింది. ఎస్పెషల్లీ రామ్ చరణ్ యాజ్ అప్పన్న ఎరక్కొట్టి పడేశారని చెప్పాలి. రామ్ చరణ్ మూవీ అంతా కూడా మనకు రామ్ చరణ్ కనిపిస్తాడు. ఆయన పర్ఫార్మెన్స్తో అలా తీసుకెళ్ళాడు మూవీని. సో ఇంకో పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ రోల్ పడిందని చెప్పాలి. అప్పనగా యాక్టింగ్కి చాలా బాగా మార్క్స్ ఇవ్వచ్చు. అండ్ అలానే రాజమౌళి గారు, సుకుమార్ గారు ఎందుకు ఎంతలా లేపుతున్నారు అనుకున్నాను, కానీ అప్పన్నగా అయితే రెక్కొట్టి పడేశారు. నేషనల్ అవార్డు పక్కా అనిపించింది. ఈ మూవీ ట్రైలర్లో అయితే అన్ప్రెడిక్టబుల్ అని చెప్పారు, కానీ మూవీ అంతా కూడా ప్రెడిక్టబుల్గా అనిపిస్తూ ఉంటుంది. అండ్ కార్తీక్ సుబ్బరాజ్ గారి స్టోరీ అని చెప్పి ఇన్స్టాలో కానీ దిల్ రాజు గారు కానీ వీళ్ళంతా కూడా చాలా బాగా లేపారు మూవీని. బట్ ఆయన స్టోరీలు కూడా అవుట్డేటెడ్ అయ్యని చెప్పాలి. ఆయన స్టోరీ ఇచ్చిన జగమే తందిరం కానీ అండ్ అలానే స్నేక్స్ అండ్ లాడర్స్ కానీ ఇవి కూడా ఫ్లాప్ అయ్యాయి. సో ఈ స్టోరీ కూడా స్టార్ట్ అయింది 4 years బ్యాక్. సో అప్పటికి ఇది కొద్దిగా ఫ్రెష్గా ఉండొచ్చు, కానీ ఇప్పుడైతే కొద్దిగా అవుట్డేట్ అని చెప్పొచ్చు. ఈ మూవీని ఫ్యామిలీతో చూడొచ్చా అంటే కొద్దిగా సైడ్ యాక్టర్స్ కొద్దిగా ఎక్స్పోజింగ్ చేస్తారండి. అపార్ట్ ఫ్రమ్ చూడొచ్చు. ఈ మూవీ బేసిక్ స్టోరీ లైన్ స్పాయిలర్ లేకుండా చెప్పాలంటే, కలెక్టర్గా ఆ ఊర్లోకి వస్తాడు మన హీరో. అయితే ఒకరోజు ఒక పెద్ద సభలో మన ఎస్ఏ సూర్య గారికి మన హీరోకి ఈగో క్లాష్ జరుగుతుంది. సో ఆ క్లాష్ ఎందుకు జరిగింది, ఆ తర్వాత ఏమైంది, ఫైనల్గా ఈ అప్పన్న క్యారెక్టర్ ఏంటి, అసలు ఎందుకు వచ్చింది, అంతా తెలియాలంటే ఈ మూవీ ట్రై చేయాల్సిందే. ఈ మూవీలో పాజిటివ్ విషయానికి వస్తే రామ్ చరణ్ గారండి. అటు రామ్ నందన్గా ఇటు అప్పనగా 2 క్యారెక్టర్స్లో కూడా నేను చెప్పాను కదా, ఈ రక్కొట్టి పడేశారు. చాలా స్టైలిష్ అండ్ మెచ్యూర్డ్ యాక్టింగ్ చేశారని చెప్పాలి. సో ఆయన క్యారెక్టర్కి ఆయన అయితే ఫుల్లీ ఫ్లెడ్జ్గా న్యాయం చేశాడు. ఆయన ఒక్క మాట అనడానికి కూడా లేదు మనం ఈ మూవీలో. ఇంకా రామ్ చరణ్ తర్వాత ఆ లెవెల్లో అయితే ఈ మూవీ పనిచేసిందే తమనని చెప్పాలి. ట్రైలర్ చూసి ఏంట్రా కొద్దిగా కొడుతుంది, తమన బీచం కొట్టలేదేమో అనుకున్నాను, కానీ సినిమాలో మాత్రం ఎక్కడా తగ్గలేదు. ఎలివేషన్స్ ఇస్తూనే వెళ్ళిపోయాడు. సో విలన్కి సపరేట్గా, హీరోకి సపరేట్గా టెన్షన్ బిల్డ్ చేసే సీన్లు కానీ చాలా బాగా కొట్టాడు. ఎమోషనల్ సీన్స్లో అయితే రక్కొట్టి పడేశాడు. ఇంకా రాజీవ్ కనకాల గారు కానీ అజయ్ సూర్య గారు అండి, ఆయన అయితే కొన్ని సీన్స్ చాలా బాగా షైన్ అయ్యారు, తర్వాత ఎందుకో డ్రాప్ అయ్యారు. ఇంకా అంజలి గారు, ఆవిడ కూడా క్యారెక్టర్ చాలా బాగుంది. ఫ్లాష్ బ్యాక్ సీన్స్లో ఎమోషనల్ సీన్స్ చాలా బాగా చేశారు. ఇంకా కిరా అద్వానీ గారికి లవ్ స్టోరీ కొద్దిగా క్రింజ్ అనిపించింది, కానీ పర్లేదు. ఇంకా శ్రీకాంత్ గారు, సునీల్ గారు వీళ్ళు పర్లేదు అనిపించారు. ఇంకా ఇంటర్వల్ బ్లాక్ అయితే ఎపిక్ అని చెప్పాలి, ఓవర్ మాస్ ఉంది. ఇంకా వీడియో సాంగ్స్ అండి, ఎస్పెషల్లీ జరగండి సాంగ్ అదైతే మన థియేటర్లోనే చూడాలి. చాలా అంటే చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఇచ్చింది. ఇంకా ప్రొడక్షన్ వాల్యూస్, దిల్ రాజు గారు డబ్బులు మొత్తం దీనికే పెట్టినట్టు మనకు కనిపిస్తుంది. ఎక్కడా కూడా తగ్గలేదు, అంత రిచ్ క్వాలిటీతో అలా వెళ్ళిపోయింది. ఇంక ఇందులో నెగిటివ్స్ విషయానికి వస్తే స్టోరీ అండి. స్టోరీ అనేది చాలా అంటే చాలా ప్రిడిక్టబుల్గా అనిపిస్తూ ఉంటుంది. ఈ స్టోరీకి రామ్ చరణ్ గారు వేస్ట్ అండి. కాస్టింగ్ నేను చెప్పాలంటే ఏదైనా చిన్న హీరోతో తీసేయచ్చు. అండ్ ఇంతటి స్టోరీకి మళ్ళీ కార్తీక్ సుబ్బరాజ్ గారు స్టోరీ రాయటం ఎందుకో నాకు అర్థం కాలేదు. ఎస్పెషల్లీ సెకండ్ హాఫ్లో అయితే ఫ్లాష్ బ్యాక్ పోర్షన్ అయిపోయిన తర్వాత కొద్దిగా గేమ్ చేంజర్ అని పెట్టిన దానికైనా కొద్దిగా పొలిటికల్ గేమ్ ఆడతారేమో అనుకున్నాను. ఏమీ ఉండదు. విలన్ ఎంత ఈజీగా సీఎం అయిపోవచ్చు అన్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది. ఇలా అయితే మనం కూడా ట్రై చేయొచ్చు కదా అనిపిస్తూ ఉంటుంది. లిటరల్లీ హీరోయిన్తో లవ్ స్టోరీ కానీ ఆ సీన్స్ కానీ అవంత అవసరం లేదండి. చాలా వరకు ట్రిమ్ చేయొచ్చేమో అనిపించింది. ఇంకా హీరోయిన్ కోసం హీరో ఐఏఎస్ అవుతాడు అన్నది ఒక్క పాయింట్ చూపించారు తప్పితే ఇంకేమీ లేదు. సో ఫైనల్గా ఈ మూవీకి మనం ఇచ్చే బయటికి అంటే రామ్ చరణ్ గారి పర్ఫార్మెన్స్కి అండ్ తమన్ గారు ఇచ్చిన ఎలివేషన్స్కి అండ్ రిచ్ విజువల్స్కి కానీ ఆ ప్రొడక్షన్ వాల్యూస్కి కానీ ఆ ఫ్లాష్ బ్యాక్ సీన్స్ కోసం మాత్రం ఈ మూవీ ఒకసారి అలా ట్రై చేయొచ్చండి. కాకపోతే శంకర్ గారు మార్క్ అయితే మిస్ అయింది. మళ్ళీ ఆయన కంబ్యాక్ కోసం నేనైతే వెయిట్ చేస్తున్నాను. ఆల్రెడీ తెలిసిన పాయింట్ని ఏదో మెసేజ్ లాగా స్టెచ్ చేసి చూపిద్దాం అనుకున్నారు, కానీ అదైతే వర్కౌట్ అవ్వలేదు. సో ఇది కంప్లీట్లీ నా ఒపీనియన్ మాత్రమే. మరి ఈ మూవీ మీకు అనిపిస్తుంది కంప్లీట్ షేర్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, వెళ్ళే ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి.